Hello everyone, welcome back to our channel Arunodayam's Biology. Fourth day of revision plan లో ఉన్నాం. ఈరోజు మనం ఇన్ఫర్మేషన్ స్కిల్స్ క్వశ్చన్స్ చదవాలి. అంటే టాబ్లర్ ఫామ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇస్తాడు, లేదా ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని స్టడీ చేసి కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటాడు. సో ఇన్ఫర్మేషన్ స్కిల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ టోటల్ మనకి 3 క్వశ్చన్స్ వస్తాయి పేపర్లో. 1 మార్క్కి 1, 2 మార్క్స్కి 1, 4 మార్క్ క్వశ్చన్స్ 1, అంటే టోటల్ మనకి 1, 2, 4 అంటే 7 మార్క్స్ వస్తాయి. సో ఈరోజు వీడియోలో మనం 7 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ చదవబోతున్నాం. సో ఫస్ట్ లెసన్ నుంచి 10th లెసన్ వరకు ఇంపార్టెంట్ టేబుల్స్ అండ్ పారాగ్రాఫ్స్ గురించి నేను చెప్తాను, వాటిని స్టడీ చేయండి. అయిపోయిన తర్వాత నేను మెటీరియల్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ అండ్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఇస్తున్నాను. ప్రతి స్లైడ్ కూడా 5 సెకండ్స్ ఉంటుంది. సో మీరు ఒకసారి పాజ్ చేసుకుని అందులో ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో స్టడీ చేయండి. ఓకేనా? మొత్తం వీడియో చేయాలంటే చాలా మినిట్స్ పడుతుంది. అందుకని నేను ఏం చేశానంటే ఒక్కొక్క స్లైడ్ని 5 సెకండ్స్ ఇచ్చాను. మీరు పాజ్ చేసుకుని ఒక్కొక్క స్లైడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని చదువుకుని క్వశ్చన్స్ స్టడీ చేయండి. ఓకేనా? ఫస్ట్ లెసన్లో మనం వైటమిన్స్ చార్ట్ చదవాలి అండ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ టేబుల్ చదవాలి. సో వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ లెసన్ రెస్పిరేషన్లో పేజ్ నెంబర్ 32లో టేబుల్ ఉంది, ఆ టేబుల్, అండ్ పేజ్ నెంబర్ 35లో గ్రాఫ్ ఉంది విగరస్ ఎక్సర్సైజ్ గురించి. సో ఆ గ్రాఫ్ గురించిన క్వశ్చన్స్ ఉంటాయి, చదవండి. నెక్స్ట్ థర్డ్ లెసన్ ట్రాన్స్పోర్టేషన్లో హార్ట్ బీట్, పల్స్ రేట్ గురించి టేబుల్స్ ఉన్నాయి కదా. సో ఆ టేబుల్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడగచ్చు. నెక్స్ట్ బ్లడ్ క్లాటింగ్ గురించి పారాగ్రాఫ్ ఇచ్చి దాని గురించి క్వశ్చన్స్ అడగచ్చు. సో ఆ రెండింటిని స్టడీ చేయండి బాగా. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ ఎక్స్క్రీషన్లో బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ టేబుల్స్ ఉన్నాయి, ఆల్రెడీ క్వశ్చన్స్ ఇచ్చాను. నెక్స్ట్ సో ఆ క్వశ్చన్స్. నెక్స్ట్ డయాలిసిస్ పారాగ్రాఫ్ ఇచ్చి కింద క్వశ్చన్స్ అడగచ్చు. సో అది స్టడీ చేయండి. అండ్ టేబుల్ 3 ఎవల్యూషన్ గురించి ఉంది కదా. సో ఆ టేబుల్ అండ్ టేబుల్ 4 ఆల్కలాయిడ్స్ టేబుల్ బాగా స్టడీ చేయండి. ఆల్కలాయిడ్స్ టేబుల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవల్యూషన్ టేబుల్ కూడా, ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఇన్ అదర్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ కోఆర్డినేషన్లో బ్రెయిన్ పార్ట్స్ గురించి టేబుల్ ఉంది కదా. సో ఆ టేబుల్ ఇంపార్టెంట్. టేబుల్ 2 ఎండోక్రైన్ గ్లాండ్స్ ఉన్నాయి కదా. సో వాటి గురించి క్వశ్చన్స్ అడగచ్చు. టేబుల్ 3 ప్లాంట్ హార్మోన్స్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 చదవండి. బ్రెయిన్ ఫంక్షన్స్ అండ్ పార్ట్స్, ఎండోక్రైన్ గ్లాండ్స్ టేబుల్ అండ్ ప్లాంట్ హార్మోన్స్ టేబుల్. నెక్స్ట్ రీప్రొడక్షన్లో మైటోసిస్ టేబుల్ ఉంది, సో అది స్టడీ చేయాలి. నెక్స్ట్ ఇంటర్ఫేస్ పై చార్ట్ ఉంది. సో మనకి ఇక్కడ పై చార్ట్స్ కూడా ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఇంటర్ఫేస్ పై చార్ట్ బాగా స్టడీ చేయండి. ఓకే. నెక్స్ట్ 7th లెసన్ కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్లో ఈసోఫిగస్ చార్ట్ ఉంది, ఆ చార్ట్ని బాగా స్టడీ చేయండి. నెక్స్ట్ 8th లెసన్ హెరిడిటీలో సైంటిస్టులు ఉన్నారు కదా ఎవల్యూషన్ గురించి, చార్లెస్ డార్విన్, లామార్క్. సో వీళ్ళ గురించి పారాగ్రాఫ్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి బాగా స్టడీ చేయండి. ఇంకా మనకి టేబుల్స్ ఇస్తాడు, చెక్కర్ బోర్డ్స్ ఇస్తాడు. సో ఆ చెక్కర్ బోర్డ్స్ ఇచ్చి మనకి ఫినోటైపిక్ జీనోటైపిక్ రేషియోస్ అడగచ్చు. వాటి గురించి కూడా నేను క్వశ్చన్స్ అన్నీ ఇచ్చాను, ఏం భయపడక్కర్లేదు. సో వాటిని స్టడీ చేద్దురు కానీ. నెక్స్ట్ 9th లెసన్ ఆర్ ఎన్విరాన్మెంట్లో కొల్లేరు లేక్ టేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటి గురించి కూడా క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఇచ్చాను. నెక్స్ట్ 10th లెసన్ న్యాచురల్ రిసోర్సెస్లో విలేజ్ సిచ్యువేషన్స్ గురించి టేబుల్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను ఇచ్చాను. సో వాటిని స్టడీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇరిగేషన్ పై చార్ట్ ఉంది, ఆ పై చార్ట్ని. నెక్స్ట్ ఫాజిల్ ఫ్యూయల్స్ గురించి కూడా ఒక పై చార్ట్ ఉంది. సో ఆ రెండింటిని కూడా బాగా స్టడీ చేయండి. ఇది మనకి 7 మార్క్స్ వస్తాయి అన్నమాట ఇన్ఫర్మేషన్ స్కిల్స్ నుంచి. ఇక నుంచి నెక్స్ట్ అన్ని స్లైడ్స్ వస్తాయి, ఒక్కొక్కటి 5 సెకండ్స్ ఉంటుంది. మీరు పాజ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రివిజన్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి.